వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు అన్ని పార్టీల చూపు జూబ్లీ హిల్స్ బైపోల్ వైపు. ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. సో ఏ పార్టీకి ఆ పార్టీ ఖచ్చితంగా ఎన్నికల్లో తాము గెలవాలన్నటువంటి వ్యూహాలతో ప్రచారంతో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనడం కన్నా వీళ్ళ మా పాయింట్స్ ఏంటి, మేము గెలిస్తే ఏం చేయబోతాము అన్నటువంటి విధంగా చెబుతున్నారు. దాంతోపాటు ఇతర పార్టీలకు వేస్తే ఏ విధమైనటువంటి నష్టమో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో బీఆర్ఎస్ సీనియర్ నేత శుభప్రద్ పటేల్ గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. తాడూరి శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు ద. చెప్పండి శుభప్రద్ పటేల్ గారు, ఏంటి వైపోల్కు సంబంధించి బీఆర్ఎస్ చాలా గట్టి ఆశలే పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. వేరే పార్టీకి అసలు ఓటేస్తే ఆ ఓటు పనికే రాదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఎందుకో ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది, అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, మీకెందుకు వేయాలి? గుడ్ మార్నింగ్ జోష్ణ గారు, మీకు అదేవిధంగా బీజేపీ నాయకులు శ్రీనివాస్ అన్న గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా. నేను గత వారం రోజులుగా జూబ్లీహిల్స్లో వెంకటగిరి కాలనీ అనే కాలనీలో నేను ఇన్ఛార్జ్గా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తిరుగుతున్నాము. నిన్న కూడా మార్కెట్ యార్డ్లో మొత్తం కూడా మార్కెట్లో తిరగడం జరిగింది ప్రచారంలో. వాస్తవాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి సంక్షేమం ఏంది, అక్కడ ఉండేటటువంటి కాలనీలో ఆ డ్రైనేజ్ సమస్య తీర్చడం కావచ్చు, రోడ్లు వేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వాటర్ సప్లై అందరు ఇంటింటికి వాటర్ సప్లై జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా గోపీనాథ్ గారి సేవలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటారు. వాస్తవానికి ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైతే అరచేతిలో వైకుంఠం చూపించేసి మొత్తం కూడా 420 హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటే అమలు అవుతలేదు. నేను అడుగుతున్నా, ప్రతి ఇంటికి పోయినప్పుడు మీకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ వస్తుందా? లేదు. మీకు ఏమైనా పెన్షన్లు పెరిగినాయా? లేదు. మీకు ఏ రకంగా కూడా ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం అమలు అవుతలేదు పూర్తి స్థాయిలో. కాబట్టే ఈరోజు చాలామంది కూడా మహిళలు తిడుతురు, ఫ్రీ బస్ మేము అడగలేము, అడగకుండా ఇచ్చి ఈరోజు పంచాయతీలు పెడుతున్నారు, మాకు ఆడ సీట్లు దొరికేటటువంటి పరిస్థితి లేదు, బస్సుల సంఖ్య పెంచే పరిస్థితి లేదు, బస్సులను పెంచినట్టే పెంచి మా భర్తల మీదనే మళ్ళీ అది మా ఇంట్లో ఉన్న మగవాళ్ళ మీదనే ఆ భారం అంతా మోపుతున్నాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో విరక్తి చెందిరు. అదేవిధంగా వీళ్ళు ఈ 22 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు చేసింది 2,30,000 కోట్లు. కానీ ఒక్కటంటే ఒక ఇల్లు కట్టలే ఇప్పటి వరకు. నేను అక్కడ తిరుగుతుంటే చాలామందికి ఆ రోజు గోపీనాథ్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయించడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తారు, మా పిల్లలకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, మా అల్లునికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, మా కోడలికి డబుల్ బెడ్రూమ్. ఇట్లా చాలామంది నాకు తెలిసే ఒక్క కాలనీలో తిరిగితే 10 మంది చెప్పారు నాకు, మాకు కేసీఆర్ గారి హయాంలో డబుల్ బెడ్రూమ్ వచ్చినాయని, కళ్యాణ లక్ష్మి వచ్చిందని, పెన్షన్లు వచ్చినాయని, ఇట్లా చాలా కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి సంక్షేమాన్ని అంతా కూడా ప్రజలు గుర్తుపెట్టుకుర్రు. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి 3 సార్లు హ్యాట్రిక్గా గెలవడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటి సేవలు, కరోనా సమయంలో ఎంత కష్టకాలంలో కూడా ప్రజలందరికీ అండగా ఉన్నాడు ఆయన. ఏ సందర్భంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఆయన ఉన్నాడు. అదేవిధంగా అక్కడ పోకిరిళ్ళ ఆగడాలు కూడా మళ్ళీ పెరిగిపోయినాయి అనే మెసేజ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తారు. ఎప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదు, పీస్ఫుల్గా మేము హిందూ ముస్లిం అంతా కలిసి సెక్యులర్గా మేము ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బుల్డోజర్లని, ఇల్లులు కట్టలేడు ఒక ఇల్లు కానీ బుల్డోజర్లు అని చెప్పేసి ఇల్లులు కూలుస్తున్నాడు, పేదల భయంగా బతుకుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడైనా కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతుండు, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది, వాళ్ళకి ఏమైనా హామీ మాట ఇస్తే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి చేసేటువంటి అవకాశాలు వీళ్ళకే ఎక్కువగా ఉండేటువంటి ఇది ఉంది అని చెప్పేసి ప్రజలు జోష్ణ గారు అట్లా ఆలోచించే పరిస్థితి లేదు. ఎందుకు ఇప్పుడు కాదు జోష్ణ గారు, 22 నెలల కాలంలో వాళ్ళే అధికారంలో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసారు? ఒక్క పథకం కావచ్చు, ఒక్కటి ఏదన్నా చేసిరా? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని తెలిసి ఆడ పోయి శంకుస్థాపనలు మాత్రం మంత్రులను ఇన్ఛార్జ్ పెట్టి అక్కడ శంకుస్థాపనలు మాత్రం చేసేది తప్ప ఎక్కడ చేయలే. ఈరోజు నేను రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తున్నా. రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓట్ చోరీ జరిగింది అని చెప్పేసి పార్లమెంట్లో ఒక 1 నెల రోజులు ఇదే దాని మీద చర్చ చేశారు. దీని మీదనే గందరగోళం, మొత్తం కూడా ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడాడు? ఈరోజు ఒకటే ఇల్లు బూత్ నంబర్ 246 యూసుఫ్గూడలో మా పక్క ఏరియాలనే ఒకటే ఇంటి నంబర్ పేరు మీద 43 ఓట్లు ఉన్నాయి. దాంట్లో 2 మాత్రమే ఆ ఇంట్లో ఉంటారు, 41 మంది అక్కడ లేరు.
ఇది కాదా ఓటు చోరీ? ఇట్లా చాలా ఒక రౌడీ షీటర్ ఇంట్లో దాదాపు 49 ఓట్లు ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్కరు అక్కడ ఏంటంటే రెంటర్స్ ఉండేటటువంటి పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క బిల్డింగ్ మీద 50 ఓట్లు 60 ఓట్లు రాపించుకొని ఈ మొత్తం కూడా ఓటు చోరీకి పాల్పడే ఈ రకంగా మీరు ఒక్కొక్క ఇంటి మీద 40 చూసుకుంటే దాదాపు వాళ్ళు ఒక 40-50 వేల ఓట్లు దొంగ ఓట్లు రాపించారనే అనుమానం మాకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ దీని మీద విచారణ చేయాలి. ఒక్క ఇంట్లో 43 ఎట్లున్నాయి, 43లో ఇద్దరు మాత్రమే ఉన్నారు. అక్కడ 41 ఓట్లు అక్కడ లేరు. ఎక్కడెక్కడోళ్ళు వాళ్ళు ఎక్కడున్నాయి, వాళ్ళ ఉప్పల్లో ఒక ఓటు ఉంది. ఒక్కొక్కరి దగ్గర ఇక ఎక్కడనో వేరే వేరే జిల్లాల నుంచి ఓటర్లు అందరు తెచ్చి అక్కడ ఓటింగ్ నమోదు చేయించారు. కాబట్టి ఇవన్నీ కూడా విచారణ చేయాలి ఎలక్షన్ కమిషన్. తప్పకుండా అంటే ప్రజల మద్దతుతో గెలవదలుచుకోలేరు కాంగ్రెస్ పార్టీ. ప్రజలను ఓటు చోరీ చేసి దొంగ ఓట్లు వేయించుకొని గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా దీని మీద ఎలక్షన్ కమిషన్ విచారణ చేయాలి. రాహుల్ గాంధీ స్పందించాలి. ఎప్పుడు నమోదైనవి ఏంటి అన్న వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఆ ఓట్లు ఎక్కడివి అని మేము కొన్ని సెర్చ్ చేస్తే నిన్న ఒక్క ఓటర్ లిస్ట్ కి సంబంధించి 246 బూత్ కి సంబంధించి సెర్చ్ చేస్తే ఒక్క ఇంట్లో 43 ఉన్నాయి. ఆ 43లో వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి చెక్ చేస్తే డబుల్ ఓట్లు ఎక్కడ ఉన్నాయి అనుకుంటారు మీరు? మునుగోడు ఒక ఓటు ఉంది. ఇవి ఎప్పుడు నమోదైనవి అనేది కూడా ఇంపార్టెంట్. అది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఎలక్షన్ మా దగ్గర ఉండదు కదండి. ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఒక లిస్ట్ వచ్చింది, ఆ లిస్ట్ లో ఆ ఓట్లు కనిపిస్తున్నాయి. మేము సెర్చ్ చేసి ఇప్పుడు రేపు ఏముందంటే మొత్తం మా దగ్గర ఉన్నటువంటి దాంట్లో మనం దాన్ని ఐడి కొడితే ఓటర్ ఐడి కొడితే ఇంకొక ఓటు ఆయనది ఏడుందో తెలుస్తుంది. కాబట్టి ఇట్లా ఓటు చోరీ చేస్తున్నారు. కాబట్టి దీని మీద రాహుల్ గాంధీ స్పందించాలి, ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఈ ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా ఏం జరుగుతుందో మనం లోకల్ బాడీలో చూసినాం. రేవంత్ రెడ్డి గారు ఏది ఇచ్చినా కానీ అది అమలు చేస్తారు. ఆ జీవోకు యాక్ట్ లేనిది కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది మొత్తం కూడా స్పష్టంగా అయింది తెలంగాణలో. కాబట్టి నేషనల్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి, దీని మీద చర్యలు చేపట్టాలి. ఎవరు ఈ దాని కారకులో వాళ్ళని అనుమానం ఉంది కాబట్టి దానికి సంబంధించి మీరు ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు గత ఓటర్ లిస్ట్ ఏ విధంగా ఉంది ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఇప్పుడు ఏ విధంగా ఉంది, అప్పుడే ఇవన్నీ నమోదయ్యాయా, ఇప్పుడు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ చోరీ అంటే వాళ్ళు ఒక ప్రజెంటేషనే ఇచ్చారు. సో మీరు కూడా ఆ విధంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు చెయ్యట్లేదు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే ఇది ఆరోపణ వరకే ఆగిపోద్ది. మీ దగ్గర అటువంటి ఆధారాలు ఉంటే డెఫినెట్ గా ఉన్నాయి కదా. మీ దగ్గర నుండి కూడా జోష్ణ గారు నిన్న ఒక్కటి చెక్ చేస్తేనే ఇవి దొరికినాయి మాకు, ఇవి దొరికినాయి. ఇంకా మొత్తం భాగవతం మొత్తం అన్ని బూత్లకు సంబంధించి చేస్తే మొత్తం కూడా కాంగ్రెస్ ఏం భాగవతం ఆడింది, ఏమేమి డ్రామాలు చేసిందో మనకు తెలిసిపోతాం.